మరి మిషన్ డబ్బులు వచ్చాయా? వచ్చినాయి. ఎంత వచ్చాయమ్మా? నాకు 2 సార్లు 10,000 వచ్చినాయి. ఫస్ట్ సారి పెట్టుకోలేదు నేను, అయితే 2 సార్లు పెట్టుకుంటే 2 సార్లు నాకు 10,000 పడ్డాయి. అసలు చెప్పండి అమ్మా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చిందంటారు? మాకైతే జగన్ అవుతాడని నమ్మకం. ఎందుకని? అంటే ఆయన ధనికులని పేదవాళ్ళని అందరినీ చూడతారు, అందరూ సమానం ఆయన దృష్టిలో. ఎందుకంటే ఆయన ఉన్నవాడైనా కానీ కులానికి పెద్ద కానీ కులం పెద్ద అయినా కానీ వాళ్ళలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారని ఆయన అందరినీ మనిషిని చూసి ఆయన పరిశీలించిండు కాబట్టి అందరికీ సమన్వయం చేసిండు. కుల మతాలు పేదవాళ్ళు అంటే ఉన్నోళ్ళు ఉన్నా కానీ వాళ్ళలో పేదవాళ్ళు ఉండరు. మనం దగ్గరకు పోయి చూస్తేనే కదా వాళ్ళ గురించి మనకు తెలిసేది. మనం చూడలేనప్పుడు మనం దూరంగా ఉంటే వాళ్ళు ఎలా ఉండేది మనకు తెలియదు కాబట్టి ఆయన దగ్గరకు పోయి చూసిండు కాబట్టి అందరికీ అన్నీ వేయగలిగిండు. అంటే చేయూత అని అమ్మఒడి కానీ విద్యా దీవెన వసతి దీవెన. మరి ఇప్పుడు ఎక్కువ కులాల వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పేదవాళ్ళని ఎవరికి తెలుసు మనకు తెలియదు కదా. కులానికి ఏమంటారు పెద్దవాళ్ళు అంటారు కానీ మనం వాళ్ళ దగ్గర పోతేనే కదా వాళ్ళు పేదవాళ్ళు మంచోళ్ళు తెలిసేది. అందుకని తెలిసిండు కాబట్టి అన్ని వర్గాల వారికి చెందేటట్టు ఈ పథకాన్ని ఇచ్చిండు. అసలు ఎన్డీఏ కూటమి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వలేరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. దానికి చంద్రబాబు నాయుడు అంటే ఆయన అవినీతితో మాట్లాడుతుండు. జగన్ గారు ఏమంటాడు, ఏదైనాను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన అంటాడు. కానీ ఆయన తగ్గించుకోవట్లే, తాను హెచ్చించుకుని ఇతరులను తగ్గించి మాట్లాడుతుండు. ఈయన చంద్రబాబు నాయుడు గారు అని ఆయనే గౌరవించి మాట్లాడుతుండు. వాళ్ళు ఏమంటారు, ఆయన్ని అసభ్యంగా మాట్లాడుతుండ్రు. కానీ దేవుడు అని ఆయన ఏమంటాడు, మాకు అయితే బైబిల్ పరంగా అయితే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని అంటాడు. అందుకని ఆయన తగ్గించుకుంటాడు కాబట్టి హెచ్చింపబడతాడు. ఈసారి కూడా ఆయన వదలని మాకు నమ్మకం. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా సీఎం అవ్వనివ్వరు జగన్. ఆయన అవనివ్వనంటానికి ఆయన కాదు, పోయినసారి అవనివ్వకుండా ఉండొచ్చు కదా, మరి ఈసారి ఆయన అవనివ్వనంటే అట్ట కుదురుద్ది. కానీ ప్రజలు ఆయనలో ఉన్నారు కాబట్టి ఆయన దర్బున, అందుకనే ప్రజలే ఆయనకి ఆ స్థానాన్ని ఇస్తారు. అసలు ఇక్కడ విడుదల రజనీ మేడం గారు వచ్చారా మీ దగ్గరికి? వచ్చిండ్రు. మాట్లాడారా? మాట్లాడలేదు కానీ మేము దూరంగా చూసినాం. గెలుస్తారా మేడం గారు? గెలుస్తారు. గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. మంచి చేస్తారా ఒకవేళ గెలిస్తే? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మళ్ళీ మనకి మంచి జరిగిద్ది అంటారా? మన రాష్ట్రం చాలా పేదవాళ్ళకి కూడా మంచి జరుగుద్దని మేము అనుకుంటున్నాం. అసలు డబ్బులు ఇస్తేనే జగన్మోహన్ అదంతా అబద్ధం. ఫైనల్ గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు?